శ్రీ వారాహిదేవి జ్యోతిషాలయం విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, రాజకీయం, వామాచార దోషం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడళ్ల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవడం, స్త్రీ పురుషుల వశీకరణం, ధనం నిలకడ లేకపోవడం, మీ ఎటువంటి సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం లభించబడును. నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబూదిరి, కేరళ తాంత్రిక గురువు గారు. ఫోన్ నెంబర్ 9043637512. ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. కుంభరాశి జాతకుల యొక్క గోచార ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో మీకు తెలుసా? ఈ రాశి జాతకులు ఈ రోజున కొత్త సంబంధాలు ఏర్పరచుకోబోతున్నారు. వీరికి చాలా మనసు ప్రశాంతంగా మారుతుంది. ఎన్నో ఏళ్ల తర్వాత ఇంత ఆనందంగా ఈ రోజున ఈ రాశి జాతకులు గడపబోతున్నారు. ఈ బంధం వీరిని చాలా ప్రశాంతంగా మారుస్తుంది. అంతేకాకుండా మనోధైర్యాన్ని కలగచేస్తుంది. వీరికి ఉన్న సమస్యల నుంచి గట్టెక్కడానికి ఈ కొత్త సంబంధాలు వీరికి చాలా వరకు కూడాను మంచి ఆర్థిక తోడ్పాటును కూడా అందజేస్తాయి. అయితే కుంభరాశి వారి జాతకులు ఈ రోజున కొత్త సంబంధాల రీత్యా ఎవరిని, ఏ వ్యక్తులను కలవబోతున్నారు, వారితో ఎటువంటి సత్సంబంధాలను పెంచుకోబోతున్నారు తదితర పూర్తి వివరాలు అన్ని కూడాను మనం ఈ వీడియోలో సంపూర్ణంగా సవివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. అంతకంటే ముందు ఫ్రెండ్స్, వీడియోని పూర్తిగా చూసేయండి. అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఇక మనము ఏ మాత్రము కూడా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేద్దాం. అయితే ఈ రోజున కుంభరాశి వారి జాతకుల జీవితంలో పక్కాగా ఇది జరిగి తీరుతుంది. కుంభరాశి జాతకులు చాలా వరకు కూడా అందరితో ప్రేమగా, మర్యాద పూర్వకంగా ప్రవర్తిస్తారు. చాలా వరకు అందరినీ బాగా రిసీవ్ చేసుకుంటారు. చిన్నవారునైనా పెద్దవారునైనా కూడా సగౌరవంగా ఎంతో మర్యాదగా పలకరిస్తారు. ఆప్యాయతగా ఉంటారు. బంధాలన్నా బంధుత్వాలన్నా ఈ రాశి జాతకులకు మక్కువ ఎక్కువగా ఉంటుంది. వీరు అందరికీ కూడాను తగిన విధంగా సహాయ సహకారాలు అందజేస్తారు. అందరినీ కూడాను ప్రేమిస్తారు. డబ్బు కన్నా ఎక్కువగా బంధాలకే విలువను ఇస్తూ ఉంటారు కుంభరాశి వారి జాతకులు. వీరు ఎక్కువగా తల్లిదండ్రుల మీద ప్రేమను అధికంగా చూపిస్తారు. తల్లిదండ్రులతో కలిసి సరదాగా గడపడానికి ఎంతో ఇష్టపడుతూ ఉంటారు. జీవిత భాగస్వామిని ఎంతో ప్రేమిస్తారు. కన్న సంతానం అంటే వీరికి చాలా ఇష్టము. అందరికీ కూడాను తగిన విధంగా తమ యొక్క ప్రేమను పూర్తిగా అందజేస్తారు. సమయాన్ని కూడా అలాగే కేటాయిస్తారు. అలాగే స్నేహితులు కూడా ఎక్కువగా ఉంటారు కుంభరాశి వారి జాతకులు. మిత్రత్వానికి కూడా ఎక్కువగా అధికంగా పెద్దపీట వేస్తూ ఉంటారు. అయితే వీరి వలన వీరికి ఎప్పుడూ కూడాను మంచి జరుగుతూనే ఉంటుంది. కష్టాల్లో ఎప్పుడూ కూడాను మిత్రులు వీరికి తోడుగా ఉంటూ ఉంటారు. మిత్రులు ఎప్పుడూ కూడాను వీరి యొక్క మంచిని కూడా కోరుకునేవారే వీరి చుట్టూ అధికంగా ఉంటారు. వీరికి ఎన్నో సమస్యలు ఉండి ఉండవచ్చును. అది ఆర్థిక పరంగా కావచ్చు, మానసిక పరంగా కావచ్చు. కొన్ని తేల్చుకోలేని సమస్యలు కూడా ఉంటాయి కుంభరాశి వారి జాతకులకు. ఎందుకంటే గనక ఈ రాశి జాతకులకు దృష్టి అనేది ఎక్కువగా ఉంటుంది. తత్ఫలితమే ఎన్నో రకాలైనటువంటి సమస్యలు, ఎన్నో అడ్డుగోడలు ప్రతి ఒక్క విషయంలో కూడా వస్తూ ఉంటాయి. వాటిని దాటుకొని ముందుకు వెళ్లడానికి ఈ రోజున కుంభరాశి వారి జాతకులకు కొత్త సంబంధాలు వీరి జీవితంలో రాబోతూ ఉన్నాయి. వారు మీ మిత్రుల యొక్క మిత్రులు కావచ్చు, లేకపోతే గనక బంధువర్గంలో నూతనంగా పరిచయం అవుతున్న దూరపు బంధువులు కూడా కావచ్చును. వారు మీతో ఈ రోజున చాలా వరకు కూడా సమయాన్ని కేటాయిస్తారు. మీరు కూడా వారితో చాలా సమయాన్ని కేటాయిస్తారు. ఈ ప్రముఖ వ్యక్తులు మీతో ఈ రోజున చాలా వరకు కూడాను మాట మంతి పెడతారు. వారి యొక్క ఆలోచనలు మీకు చాలా వరకు కూడాను కొన్ని రకాల సమస్యలకు బయటపడడానికి, గట్టెక్కడానికి ఉపయోగపడతాయి. వారి ఆలోచన ధోరణి మీకు బాగా నచ్చుతుంది. మీకు ఉన్న సమస్యలను ఒక్కొక్కటిగా పరిష్కరించుకోవడానికి వారి యొక్క ఆలోచన విధానం మీకు చాలా వరకు కూడాను పనిచేస్తుంది. మంచి వారితో గడిపితే గనక మంచి ఆలోచనలు వస్తాయి అంటారు మన పెద్దలు. అయితే ఈ రోజున రాబోతున్నటువంటి కొత్త సంబంధాలు అంటే ప్రముఖ వ్యక్తులు మీ జీవితంలోకి రాబోతున్నారు. కావున వారి వలన మీకు చాలా వరకు కూడాను మంచి జరుగుతుంది. రాబోతున్న కీడు నుంచి కూడాను వారు మిమ్మల్ని బయటపడేస్తారు. ఏదేని నిర్ణయం తీసుకోవాలన్నా ఈ రోజున కీలక నిర్ణయాల విషయంలో వారి యొక్క
సలహా సూచనలు తప్పకుండా తీసుకోండి. వారు మీ జీవితాన్ని మార్చడానికి, మీ భవిష్యత్తు బాగుండడానికి తగిన సహాయ సహకారాల్లో తప్పక అందిస్తారు. మానసికంగా మీకు ఉన్న సమస్యలు కూడా వారితో ఈ రోజున పంచుకోండి. అలాగే ఆర్థిక సమస్యలు అయినా కూడాను మీ యొక్క కష్టాన్ని వారితో పంచుకోండి. కొత్త సంబంధాలతో ఎలా పంచుకోవాలి అని మీకు ఆలోచన కలగవచ్చును. కానీ కుంభరాశి వారి జాతకులు చాలా వరకు కూడాను ఎదుటి వ్యక్తులతో త్వరితగతిన కలిసిపోతారు. అలాగే ఈ రోజున మీ జీవితంలోకి రాబోతున్నటువంటి ఈ వ్యక్తులు కూడాను మీతో చాలా ప్రేమగా మాట్లాడతారు. అలాగే వారి యొక్క ఆలోచనలు కూడా మీకు తగు సమయాన్ని వెచ్చించి మీకు తెలియజేస్తారు. అలాగే మీరు ఇరువురు కలిసి కొత్త వ్యాపారాన్ని మొదలు పెట్టడానికి కూడా పునాది వేసుకుంటారు ఈ రోజున. ఎందుకంటే మీ యొక్క ఆలోచనలు ఒకరివి ఒకరికి నచ్చుతాయి. అలాగే మీ యొక్క ఆలోచన విధానంతో మొదలు పెట్టే వ్యాపారం కూడాను మీకు లాభసాటిగా ముందుకు సాగుతుంది. ఎటువంటి ఆటంకాలు లేకుండా మీరు అనుకున్న ప్రణాళిక ప్రకారం మీ యొక్క పనిని మొదలు పెడతారు. ఈ రోజున కుంభరాశి వారి యొక్క జీవితంలో ఇలా జరుగుతుంది, జరిగి తీరుతుంది. ఎందుకంటే నూతన పరిచయమే మీకు ఈ రోజున నూతన ప్రణాళికలు వేయడానికి మిమ్మల్ని పురిగొల్పుతోంది. అలాగే ఈ రోజున మీరు చేయవలసింది ఏమిటంటే గనక ఎదుటి వారు ఎవరైనా కూడాను ఆచితూచి మాట్లాడండి, జాగ్రత్త వహించండి. అలాగే కొత్త సంబంధాల విషయంలో కూడాను మీరు చాలా వరకు కూడాను వారితో మాట్లాడేటప్పుడు ఆచితూచి మాట్లాడండి. పెద్దవారు అయినా చిన్నవారు అయినా ముందుగా ఎదుటి వారు ఏదైనా చెబితే గనక వినే ప్రయత్నం చేయండి. కుంభరాశి వారి జాతకులకు నాయకత్వ లక్షణాలు ఎక్కువగా ఉంటాయి. ఎదుటి వారు ఏది చెప్తున్నా ముందు అసలు వినే ప్రయత్నమే చెయ్యరు. వీరి మాటే నెగ్గాలి. వీరు పట్టిన కుందేటికి మూడే కాళ్లు అన్న చందన ఎల్లప్పుడూ ప్రవర్తిస్తూ ఉంటారు. ఈ విధమైన ధోరణి ఈ రోజున అసలు మీరు ప్రదర్శించవద్దు. నూతన పరిచయాల విషయంలో కూడా చాలా జాగ్రత్త వహించండి. వారు మీకు మేలు చేకూర్చడానికి మీ జీవితంలోకి వస్తారు. కావున వారితో మీరు ప్రవర్తించే తీరు కూడా మర్యాదపూర్వకంగానే ఉండాలి. ఈ రోజున ఆవేశాన్ని, కోపాన్ని కూడా పక్కన పెట్టండి. అన్నింటినీ పక్కన పెట్టి ఓర్పుని మాత్రము పుణికి పుచ్చుకోండి. సహనంగా ఉండండి. అలాగే మీరు చెప్తే నేను చేసేది ఏంటి అన్న ధోరణి మాత్రం అసలు అవలంబించొద్దు. సో ఫ్రెండ్స్, చూశారు కదా కుంభరాశి వారి జాతకులకు జూలై మాసంలో 28వ తేదీ ఆదివారం తిథి నాడు ఎలా ఉండబోతుందో. నూతన పరిచయం, నూతన బంధం మీరు మీ యొక్క జీవితంలో ఈ రోజున పొందబోతున్నారు. వారు మీ జీవితంలోకి భగవంతుడే పంపించాడు అన్న చందన రాబోతున్నారు. వారి వలన మీకు ఎన్నో సమస్యలు తీరతాయి. ఆర్థిక స్థిరత్వం కలిగే దిశగా ప్రణాళికలు కూడా వేసుకుంటారు. ఇబ్బందులు తొలగిపోతాయి. మానసిక ప్రశాంతత కలుగుతుంది. ఎన్నో ఏళ్ల తరువాత సంతోషంగా గడుపుతారు. వారితో గడిపిన ప్రతి క్షణము కూడాను ఎంతో అమూల్యమైందిగా ఈ రోజున భావిస్తారు. అంత బాగుంటుంది మీ జీవితంలో. వారి ద్వారా మీ జీవితంలో నూతనోత్తేజం కూడా కలుగుతుంది. వారి మాటలు మాత్రం అస్సలు మీరు తేలికగా తీసుకోవద్దు. నూతన పరిచయస్కులు వారు జీవితంలో ఎన్నెన్నో చూసి ఉంటారో వారి యొక్క అనుభవాలు ఈ రోజున మీతో పంచుకుంటారు. ఆ యొక్క అనుభవాలు మీకు తప్పక జీవితంలో ఎప్పటికైనా ఉపయోగపడతాయి. ఒకరి అనుభవాలు మనకి గుణపాఠాలు కావాలి. కుంభరాశి వారి జాతకులకు జీవితంలో ఇంతటి మంచి రోజు మరల రాదని చెప్పాలి. ఎల్లప్పుడూ కూడా మనం జీవితంలో ఏదో ఒకటి నేర్చుకుంటూనే ఉండాలి. అయితే ఈ రోజున విలువైన సమాచారాన్ని నేర్చుకోబోతున్నారు కుంభరాశి వారి జాతకులు. సో ఫ్రెండ్స్, చూశారు కదా కుంభరాశి వారి జాతకులకు ఎటువంటి బంధంతో ఏ విధమైనటువంటి భవిష్యత్తు ముడిపడి ఉందో ఈ రోజున తదితర పూర్తి వివరాలు అన్ని కూడా మీకు నచ్చినట్లయితే గనక వీడియోని లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ లో ఆల్ టాప్ చేయడాన్ని మాత్రం అస్సలు మీరు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.